హైదరాబాద్ లో అతిపెద్ద దుర్గామాత విగ్రహం భక్తులను కనువిందు చేస్తుంది. 65 అడుగుల ఎత్తులో పర్యావరణ హితమైన దుర్గామాతను దర్శించుకోవడానికి భక్తులు క్యూ కడుతున్నారు. గత 25 ఏళ్లుగా కోటి సామియా బజార్లో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా 65 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి దుర్గామాత విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. సో దాదాపు 25 సంవత్సరాలుగా ప్రతి ఏడాది కూడా ఏదైతే పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి ఏదైతే దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారో కోటి సామియా బజార్లో, సో ఈసారి కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏదైతే ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఇటు నిలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఏదైతే దుర్గామాత విగ్రహం దగ్గర ఉన్నామో మనం ఒకసారి ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 25 ఏళ్లుగా ప్రతి ఏడాది కూడా పూర్తిగా ఏదైతే పర్యావరణ హితమైనటువంటి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని అయితే ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. కోటి సామియా బజార్లో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి విగ్రహం అయితే ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి హైదరాబాద్లో ఎంత ఫేమస్, కోటి సామియా బజార్లోని ఏదైతే దుర్గామాత విగ్రహం కూడా అంతే ఫేమస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము 65 అడుగుల ఎత్తులో అమ్మవారి రూపాన్ని ప్రతి ఒక్కరిని కూడా కనువిందు చేస్తుందని చెప్పవచ్చు. సో ఈ ప్రత్యేకతల గురించి మనతో పాటు మాట్లాడడానికి ఉత్సవ నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. గులాబ్సన్ గారు చెప్పండి, అంటే 25 ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు, సో ఈసారి ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి సార్? 24 సంవత్సరాలు ఇక్కడ టెలివిజన్ హోటల్ గల్లీలో మనము విగ్రహాన్ని అక్కడ పెట్టి ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్కు తెచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తుండే. అంత మొదలు హుస్సేన్ సాగర్కి తీసుకెళ్తుండే. ఈ మెట్రో స్టేషన్స్ ప్లస్ ఈ ఫ్లైఓవర్స్ రావడం వల్ల ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్లో తెచ్చి నిమజ్జనం ఇస్తుండే. సో మనకేంటంటే అక్కడ ఇంకా చాలా 5 years నుంచి వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతగా పేరు వచ్చి 5 times హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రావడం వల్ల భక్తుల్లో ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వచ్చి దర్శించుకునే వాళ్ళు. సో అక్కడ ప్లేస్లో దాదాపు 20 నుంచి 25 వేల జనాలు రోజుకు రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా ఉంది కాబట్టి మేము ఈ సిల్వర్ జూబ్లీ ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్లో జరుపుకోవడానికి ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి పెట్టి మరి జోనల్ కమిషనర్తో మాట్లాడి ఇక్కడ ఈ గ్రౌండ్ పర్మిషన్ తీసుకున్నాము. సో ఇక్కడ మనకు ఒక 35 days నుంచి ఇక్కడ అమ్మవారి విగ్రహం తయారు చేయడం జరిగింది. కలకత్తా నుంచి 28 మంది కళాకారులు మరియు వాళ్ళ శిల్పి వచ్చేసి నాగేష్ గారు వచ్చి మనకు ఇక్కడ విగ్రహం తయారు చేయడానికి మనకు ఎంతో సహాయపడ్డాడు. మరియు ఈ యొక్క అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ మట్టి గడ్డి, ప్యూర్లీ ఎక్కడ 1% కూడా కెమికల్ లేకుండా వాటర్ పెయింట్స్తోనే మనం ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనము మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, మనది కూడా ఒక బాధ్యతగా మేము దాన్ని కంకణం కట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వాలు హుస్సేన్ సాగర్ని కాపాడుకోవాలి, చెరువులు కాపాడుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. సో మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నాము. సో చాలా దగ్గర కొద్దిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి అవేర్నెస్ వచ్చింది. ఈ మట్టి విగ్రహాలు ఇక్కడ మన వచ్చేసి పిఎన్టీ కాలనీ మోహన్ నగర్లో 30 అడుగులు 40 అడుగులు వాళ్ళు కూడా మట్టి విగ్రహాలు చేసి అక్కడే నిమజ్జనం చేయడం. ప్రత్యేకంగా వైజాగ్లో చెర్రీ గారు మన ఇక్కడ చేసిన నిమజ్జనాన్ని అమ్మాన్ని చూసి వాళ్ళు దాదాపు 100 అడుగుల గణేష్ విగ్రహాలు కూడా అక్కడ పెట్టి మనని ఆకర్షంగా తీసుకొని వాళ్ళు చేయడంతో నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ 9 రోజులలో చాలా ప్రత్యేకమైన పూజలు కూడా ఉంటున్నాయని అంటే మనము చూడొచ్చు. దాదాపు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని రావడం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినట్టు చెప్తున్నారు ఉత్సవ నిర్వాహకులు. మనం చూస్తున్నాము ఖైరతాబాద్ గణేష్కి ఎంత ఫేమస్సో అదేవిధంగా ఇటు కోటి సామియా బజార్లోని అమ్మవారు దాదాపు 65 అడుగుల ఎత్తు ఉన్నటువంటి అమ్మవారు 25వ ఏట భక్తులను అయితే ఆకట్టుకుంటుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నుమాన్ ఆంధ్రజ్యోతి.